నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. నేడు రంగంలోకి దిగనున్న ఎయిర్ ఫోర్స్, నేవీ బృందాలు. భారీగా మట్టి, బురద ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం. సొరంగంలో ఉన్న వ్యవస్థ దెబ్బతినటంతో పనులకు అంతరాయం. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం. గులాబీ పార్టీ హస్తానికి సహకరిస్తోందని బండి సంజయ్ ఆరోపణ. 5 నెలల తర్వాత హమాస్ అధినేత నస్రల్లా అంత్యక్రియలు. 65 దేశాల నుంచి 800 మంది హాజరు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు కావస్తుంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికే భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్ ఫోర్స్, విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు 3 హెలికాప్టర్లలో అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎల్బీసీ టన్నెల్ వద్ద చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసుకురావడానికి సహాయ చర్యలు అనేటివి కొనసాగుతున్నాయి. అయితే రోజులు పెరుగుతున్న కొద్దీ కొత్త ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఇక్కడ వస్తున్నాయి. నిన్న సాయంత్రం జూపల్లి కృష్ణారావు గారు లోపలికి వెళ్ళి సుమారు 6 గంటల పాటు అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించడం జరిగింది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత కూడా సహాయ చర్యలు కొనసాగాయి. అయితే ప్రస్తుతం కొత్త సమస్య ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే మొత్తం 14 కిలోమీటర్ల దూరంలో ఈ సొరంగ మార్గం ఉంది. ఈ 14 కిలోమీటర్ల మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే 14 కిలోమీటర్లు అంటే 12.5 కిలోమీటర్ల నుంచి సుమారు 2 కిలోమీటర్ల వరకు పూర్తిగా నీరు నిలిచి ఉంది. అయితే కామన్గా ఈ నీటిని డీవాటరింగ్ చేసేటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే పంపింగ్ స్టేషన్ అనేది ముందు అంటే 9 కిలోమీటర్స్ దగ్గర ఒక పంపింగ్ స్టేషన్, అలాగే 12.5 కిలోమీటర్స్ దగ్గర ఒక పంపింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. ఈ 2 పంపింగ్ స్టేషన్ల మధ్య 900 మీటర్స్ ఎత్తు ఉన్నప్పుడు అంతకంటే ముందు అంటే ముందు ఉన్నటువంటి పంపింగ్ స్టేషన్ ద్వారా నీళ్లు ఎత్తిపోయచ్చు. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఎత్తేటువంటి సిస్టమ్ అక్కడ ఉంటుంది. కానీ ఇటు ఈ 2 పంపింగ్ స్టేషన్ల మధ్య పెద్ద ఎత్తున మట్టి, బురద పేరుకుపోవడంతో ఈ 2 కిలోమీటర్ల మధ్య ఉన్నటువంటి వాటర్ని ఎత్తిపోయడం కొంత సమస్యగా మారిందని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఈ 2 కిలోమీటర్ల మేర నీటిని ఎత్తిపోస్తే తప్ప అది క్లియర్ అయ్యేటువంటి అవకాశము కనిపించట్లేదు. దీంతోపాటు ఈ లోకో ట్రైన్కి సంబంధించినటువంటి ఒక సమస్య కూడా ఇక్కడ ఏర్పడింది. 2 లోకో ట్రైన్లు రెగ్యులర్గా నడుస్తున్నాయి. అయితే మొత్తం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ట్రాక్కు సంబంధించి మనకు 5.5 కిలోమీటర్స్ దగ్గర ఒక క్రాసింగ్, 11 కిలోమీటర్ల దగ్గర ఒక క్రాసింగ్, ఈ 2 క్రాసింగ్లు ఉన్నాయి. కానీ ఈ రెండు క్రాసింగ్లు మనం చూడొచ్చు. ఇప్పుడు మనకు లోకో సంబంధించి మనం 3 ట్రాకులు చూస్తున్నాము. ఈ 3 ట్రాకులు అంటే కొంత చివరికి వెళ్ళిన తర్వాత 5.5 కిలోమీటర్ వద్ద ఒక క్రాసింగ్ ఉంటుంది, అలాగే 11 కిలోమీటర్ల వద్ద ఒక క్రాసింగ్ ఉంటుంది. కానీ 9 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లోకో ట్రైన్ అనేది ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ 2 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి ఉంది. ఈ నీళ్ళలో
రెగ్యులర్గా ఈ లోకో ట్రైన్ నడవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అది అక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ లోకో ట్రైన్లు అనేటిది ఆ మార్గంలో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిందో ఆ మార్గంలో నిలిపివేశారు. అంటే 14 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు 9 కిలోమీటర్ల వరకు ఒక లోకో ట్రైన్, 9 కిలోమీటర్ల నుంచి బయటికి రావడానికి ఒక లోకో ట్రైన్, ఈ 2 ట్రైన్లు ఉన్నాయి. ఇవి కంటిన్యూగా అంటే నిరంతరం కొనసాగేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే 9 కిలోమీటర్ల వద్ద ఒక సమస్య ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల వరకు కొంతమంది లోపలికి వెళ్ళి అక్కడి నుంచి దిగి మళ్ళీ ఆ తర్వాత వైపు ఉన్నటువంటి లోకో ట్రైన్కి వెళ్ళి మళ్ళీ 14 కిలోమీటర్ల వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇది సహాయ చర్యలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్లాల్సిన వాళ్ళు చాలామంది వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎలక్ట్రికల్ వాళ్ళు వెళ్తున్నారు, ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు వెళ్తున్నారు, తర్వాత రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా వెళ్ళాలంటే లోకో ట్రైన్లు అనేది రెగ్యులర్గా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే సహాయ చర్యలు అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. కానీ ఈ సహాయ చర్యలకు అక్కడ పేరుకుపోయినటువంటి బురద, తర్వాత 2 కిలోమీటర్ల నిలిచిపోయినటువంటి నీరు, దీంతోపాటు ప్రస్తుతం మరమ్మతులకు గురైనటువంటి లోకో ట్రైను, ఇవన్నీ కూడా సహాయ చర్యలకు కొంత ఆటంకంగా మారుతున్నాయి. అయితే ఈ లోకో ట్రైన్కి సంబంధించినటువంటి ఈ ఇబ్బందిని ఒక 2 గంటల్లో మ్యాక్సిమం పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక టీబీఎంకి సంబంధించి 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదానికి గురైనటువంటి టీబీఎం మిషన్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంటర్ అయ్యాయి. అంటే టీబీఎం మిషన్లో ఏంటి పరిస్థితి అనే విషయంలో అక్కడి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అందులో నిపుణులైన వాళ్ళు, ఆ బృందాల్లో నిపుణులైన వాళ్ళంతా కూడా అక్కడ పరిస్థితిని సమీక్షించడానికి లోపలికి వెళ్ళారు. వాళ్ళు బయటికి వస్తే టీబీఎం మిషన్ వద్ద మనం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక అంచనా వస్తుంది. నిన్న సుమారు 100 మీటర్ల మేర నిలిచిపోయినటువంటి బురద ప్రాంతాన్ని కూడా అధిగమించారు. తెప్పల్లాంటివి అంటే నదుల్లో థర్మాకోల్తో షీట్తో చేసినటువంటి ఒక తెప్పల్లాంటి వాటిని తీసుకెళ్లారు. వాటి ద్వారా ఆ 100 మీటర్స్ అబ్స్టాకిల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధిగమించి టీబీఎం మిషన్లోకి ఈరోజు ఎంటర్ కావడం జరిగింది. కాబట్టి ఆ టీబీఎం మిషన్లో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టాలి, ఏం చేస్తే అందులో ఉన్న వాళ్ళని గుర్తించవచ్చు అనేది నిపుణులతో పర్యవేక్షిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయి. కానీ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలనే అంశం మీద మాత్రం నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఎందుకంటే మట్టి పేరుకుపోయింది, మట్టి పెట్టెలు ఎప్పుడు మీద పడతాయో తెలియని పరిస్థితి. టీబీఎం మిషన్లో ఉన్నటువంటి మడ్డిని ఇవన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ కుప్పకూలేటువంటి అవకాశం ఏమైనా ఉందా, ఇవన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం సహాయ చర్యలు కొనసాగుతాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడికి రానున్నట్లుగా ఆయన నిర్ణయం చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ సహాయ చర్యలను పర్యవేక్షించనున్నారు. ఇది ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను పార్టీ అప్పగించింది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించి తీరాల్సిందేనని ఏఐసీసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండగా బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ నిర్వహించిన జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తీరాల్సిందేనని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండటంతో రాష్ట్ర ఇన్ఛార్జి చేసిన సూచనకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు గట్టిగా పనిచేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొనేందుకు కార్యాచరణ రూపొందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో సీఎం పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11:30 నిజామాబాద్ చేరుకుని ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకోనున్న సీఎం అక్కడ సభలో ప్రసంగిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం, పీసీసీ అధ్యక్షుడు, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పొత్తులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతిస్తుందని ఆక్షేపించారు. కేసుల నెపంతో బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం భయపెడుతోందని, అందుకోసమే వారు అధికార పార్టీతో లాలూచిపడి ముందుకు పోతున్నారని విమర్శించారు. కాసుల కోసం కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడుతుందని, అందుకే పాలనను సైతం అటకెక్కించిందని మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో నిర్వహించిన ప్రభారీల సమావేశంలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 5 మంత్రులు మాత్రమే లాభపడ్డారని ఆరోపించారు. 2 పార్టీల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలెప్పుడూ బీజేపీ వైపే నిలబడతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. ఢిల్లీ పోయి కేసీఆర్ ఏం చెప్పిందంటే, మా ఆధారాల మీద కన్నా అరెస్ట్ చేయకండి, మీకు శాసన మండలి ఎన్నికల్లో ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్, ఎన్ని పైసలు ఇవ్వాలో అన్ని పైసలు ఇచ్చియాలా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. మనకి ఇంత రోషం అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా. ఇన్ని కేసులు బయటకు వచ్చి, ఇన్ని విచారణ జరిపినాక, ఇన్ని ఆధారాలు దొరికినాక ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉంటారు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బీసీ నేత ముఖ్యమంత్రి కాలేదని, ఆ అవకాశం బీజేపీ మాత్రమే కల్పిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సర్కార్ మరోసారి అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసేందుకు సిద్దమైందని తెలిపారు. ఓటమి భయంతోనే బీజేపీ అభ్యర్థులపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాలేదు. ఈ దఫా పట్టాలని చెప్పి ఆ చైతన్యం అయితే విపరీతంగా వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ సోషల్ మీడియాలో అనేక రకాల విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. విష ప్రచారాలు, ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ అంకుశం పట్టుకుంటే తప్ప సమస్య పరిస్థితి తెలియదు కాబట్టి అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వినిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి. ఉపాధ్యాయులు ఆశీర్వదించి శాసనమండలికి పంపిస్తే వారి గొంతుకుగా పనిచేస్తానని స్వతంత్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే టీచర్లకు ఏం చేస్తానో బాండ్ పేపర్ రాసిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 6 నెలల్లో మహిళా టీచర్లందరికీ ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందజేస్తానని మెదక్లో స్పష్టం చేశారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారని, వారికి ఓటేస్తే ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి ఉండదన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో సిపిఎస్ అంశం మీద నా ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను అని నాకు నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో ఈ సిపిఎస్ అంశం పైన మీరు నన్ను ఆశీర్వదించి మండలికి పంపించి నేను మండలిలో ప్రమాణ స్వీకారం చేసే మరుక్షణం సిపిఎస్ అంశం పైన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని నేను ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో మీకు ఏ రోజున ఏ సమయంలో కూడా నేను మీ వెంబడ రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. నేను 100% సమయం నా ఉపాధ్యాయ లోకానికి, నా ప్రభుత్వ పాఠశాలకే కేటాయిస్తానని నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఆయన వచ్చారు. రాష్ట్ర నేతలు ఆయనకు కాషాయ కండువా కప్పి సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ప్రక్రియ సరిగా నిర్వహించలేదని, 75 ప్రశ్నలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలోనూ బీజేపీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలను ఆర్ కృష్ణయ్య తప్పుపట్టారు.
తీసేటప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానం పర్ఫెక్ట్ గా లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేదు. ఇంకా రకరకాల ప్రశ్నలు వేసి ప్రజలను భయపెట్టిరు. ఆ ప్రక్రియ మంచిగా లేదు. లెక్కల లోపలనే, విధాన ప్రక్రియ లోపలనే తప్పు ఉంది. బీజేపీ పార్టీ ఉంటే అందరి బతుకులు బాగుపడతాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంటే కేంద్రం నుంచి బడ్జెట్ వస్తాయి, నిధులు వస్తాయి. ఒకవైపు మోడీ లాంటి నాయకుడితోటి ఇక్కడ కూడా సమర్థవంతమైన, నీతివంతమైన నాయకత్వం పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు మోడీజీ శ్రీకారం చుడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మద్దతిచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేనందున బీసీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కును బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని జాజుల వెల్లడించారు. బీసీ వాదంతో వస్తున్న కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఖరేంటో స్పష్టం చేయాలని పేర్కొన్నారు. బీసీలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం కాకుండా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి బీఆర్ఎస్ కృషి చేయాలని లేఖలో రాసుకొచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ఇక నుంచి బీసీల శాఖ మొదలైందని, రానున్న అన్ని ఎన్నికల్లో బీసీలదే గెలుపు అని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక బంపర్ అప్పరిస్తున్నారు. మీరు ఈ ఎన్నికల్లో నిలబడలేదు కాబట్టి బీసీ బిడ్డలకు మద్దతు ఇవ్వండి. అప్పుడు నిజంగా బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటుంది అని మేము నమ్ముతాం. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు 11 సార్లు అయినా ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం రాలేదు. లేదా భవిష్యత్తులో బీసీలు ముఖ్యమంత్రిని చేస్తామని కూడా చెప్పడం లేదు. బీసీల మీద చిత్తశుద్ధి ఇలా మీకు ఉందని అనుకుంటే మీరు బీసీ అభ్యర్థులు అయినటువంటి పూల రవీందర్ గారికి, ప్రసన్న హరికృష్ణ గారికి, అల్క కుమరే గారికి ఇలా మద్దతు తెలిపి మేము అండగా ఉంటామని చెప్పండి. అప్పుడు బీసీ సమాజం నమ్ముతుంది. ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని గెలిపిస్తే పట్టభద్రుల గురించి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి కానీ ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. బీసీ కులగణనలో వివరాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. హైదరాబాద్ ఇందిరా పార్కులో కులగణనపై బీసీ కమిషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజలకు కులగణనపై చైతన్యం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేయించుకుని ప్రజలు 3 విధానాల ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలని నిరంజన్ సూచించారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. బాలికల హక్కులు, మహిళా సాధికారత, లింగ వివక్ష, బాల్య వివాహాల కట్టడికి కృషి చేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు 22,000 మంది మహిళలకు వివిధ అంశాల్లో నైపుణ్యాలు నేర్పించామని, బాల్య వివాహాలు, బాలికా విద్యపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తరుణి సంస్థ డైరెక్టర్ మమత తెలిపారు. లోక్ అదాలత్, జైల్ అదాలత్ ను నిర్వహించడం గొప్ప విషయమని, పోలీసులతో కలిసి ప్రారంభించిన భరోసా సెంటర్లను తరుణి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి గొప్ప మార్పులకు కారణమైందని ఐపీఎస్ అధికారి సౌమ్య మిశ్రా అన్నారు. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనకి 2000 to 3000 చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ ద క్రైమ్ చిల్డ్రన్ ఆర్ ఫేసింగ్ అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్. సో అక్కడ నాకు కనిపించిన లోపము సరైన స్కిల్ సెంటర్స్ లేవని, దట్స్ హౌ వి స్టార్టెడ్ తరుణి స్వావలంబన. 25 years successfulగా they have done it. They have helped a lot of girls. Actually చాలా రోజుల నుంచి తరుణితో నేను అసోసియేటెడ్ ఉన్నాను. ఎస్పెషల్లీ వాళ్ళు భరోసా సెంటర్ తెలంగాణ పోలీస్ కోసం తయారు చేసినప్పుడు we were close. They are doing a great work. I would like to encourage them. ఖమ్మం జిల్లా మదిరలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఆబ్కారీ శాఖ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. రైలులో సాధారణంగా నిర్వహించే తనిఖీల్లో 2 బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయని అధికారులు తెలిపారు. అట్టి బ్యాగులను తెరిచి చూడగా అందులో 8 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. గంజాయిని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖమండపంలో శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన స్వర్ణ గోపుర మహోత్సవం, మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు అర్చకులు ఆదివారం ఘనంగా పరిసమాప్తి పలికారు. అనంతరం శాంతి కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రయాణికుడు లేడు, ఒక్క విమానము రాదు. కానీ అధునాతన సౌకర్యాలతో విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. అయితే ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. 90,000 మంది జనాభా కలిగిన మారుమూల పట్టణంలో ఈ విమానాశ్రయం నిర్మించారు. ఇదెక్కడ అంటారా? మన పొరుగు దేశం పాకిస్తాన్లో. మరో పొరుగు దేశం చైనా ఇచ్చిన నిధులతో విమానాశ్రయం నిర్మించారు గాని ఎలాంటి ఉపయోగమూ లేదంటూ అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలోని ఓ చిన్న పట్టణం గ్వాదర్. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతోంది. సుమారు 90,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం విద్యుత్, తాగునీటి సదుపాయం కూడా లేక అవస్థలు పడుతున్నారు. పాకిస్తాన్ జాతీయ గ్రిడ్కు అనుసంధానం చేయకపోవడం వల్ల కరెంటు సరిగా రాదు. పొరుగునున్న ఇరాన్ నుంచి కొద్దిపాటి విద్యుత్ సరఫరా అవుతుంది. ఎక్కువ శాతం సోలార్ ప్యానెళ్లపైన ప్రజలు ఆధారపడుతున్నారు. తినడానికి తిండి దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతోన్న గ్వాదర్లో అద్భుతమైన విమానాశ్రయం వచ్చింది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిఈసి అభివృద్ధిలో భాగంగా ఈ విమానాశ్రయం నిర్మించారు. చైనా ఇచ్చిన $24 కోట్ల నిధులతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయం నిర్మించింది. చైనాలోని పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతాన్ని అనుసంధానించేందుకు ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. 2024 అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం పనులు పూర్తయినప్పటికీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. భద్రతాపరమైన సమస్యల కారణంగానే విమానాశ్రయాన్ని ప్రారంభించలేదని స్థానికులు చెబుతున్నారు. సమీపంలో కొండలు ఉండటం వల్ల వాటిపై నుంచి రాకెట్ లాంచర్లతో దాడి చేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ,90,000 మంది జనాభా ఉన్న గ్వాదర్ పట్టణంలో 4 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. చైనా సిబ్బందితో నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఎయిర్పోర్టు వల్ల స్థానికులకు ఎలాంటి ఉపయోగం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. స్థానికులు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా అనేక చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎయిర్పోర్టులో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, కనీసం వాచ్మెన్ ని కూడా స్థానికులను నియమించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న వనరులను దోచుకెళ్లడానికే ఈ ఎయిర్పోర్టు నిర్మించారని బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సైన్యంతో అణిచివేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఎయిర్పోర్ట్ చైనా, పాకిస్తాన్ విఐపీలకు మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు. లెబనాన్లో జరిగిన హెజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన నస్రల్లా అంత్యక్రియలకు లెబనాన్ రాజధాని బీరూట్లో ఏర్పాట్లు చేశారు. ఆయన మరణించిన దాదాపు 5 నెలల తర్వాత అంత్యక్రియలు జరిపారు. దీనికి నస్రల్లా మద్దతుదారులు, ప్రజలు వేలాదిగా హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. నస్రల్లా బంధువు, హెజ్బుల్లా వారసుడిగా భావించిన హషీము సఫీద్దీన్ కు తుది వీడ్కోలు పలికారు. ఇరువురికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్లోని స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు విచ్చేసినట్లు హెజ్బుల్లా వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి కీలక నేతలు హాజరైనట్లు చెప్పాయి. గతేడాది ఇజ్రాయెల్ జరిపిన వేర్వేరు దాడుల్లో నస్రల్లాతో పాటు సఫీద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీరూట్లో నస్రల్లాను, సఫీద్దీన్ను దక్షిణ లెబనాన్లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్లోని స్టేడియానికి తరలించింది.